అందరికీ నమస్కారం. మహాశివరాత్రి అసలు కథ. సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పిన కథ. మహాశివరాత్రి అత్యంత పవిత్రమైన రోజు. ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ పరమశివుడి అనుగ్రహం లభిస్తుంది. అంతటి పవిత్రమైనటువంటి ఈ మహాశివరాత్రి కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకనాడు కైలాసంలో మేరు పర్వత శిఖరంపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చొని ఉన్నారు. ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో ఇలా అడిగింది. ప్రభు, భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు. వారు చనిపోయిన తరువాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అంత పవిత్రమైనది? దయచేసి నాకు తెలియజేయండి అని పార్వతీదేవి అడిగింది. అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ బోలాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైనది. మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి ఈ వ్రతం చేస్తే చాలు, యముని భయం దూరం అవుతుంది, ముక్తి లభిస్తుంది. ఈ మహాశివరాత్రి మహిమను తెలిపే ఒక అద్భుతమైన కథను చెప్తాను, జాగ్రత్తగా విను అని పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు. అతడు ప్రతిరోజు అడవికి వెళ్ళి జంతువుల్ని వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చాలా పేదవాడు. తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవడంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తన కూతురికి పెళ్లి చేశాడు. ఆ విధంగా ఉంది తన పరిస్థితి. కానీ నిర్ణీత సమయంలో అప్పు తీర్చలేకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకుని చెరసాలలో బంధించాడు. ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి. చెరసాల వద్ద పండితులు, భక్తులు శివపురాణ కథలు వినిపిస్తున్నారు. చిత్రబానుడు కూడా ఆ పవిత్ర శివ కథల్ని శ్రద్ధగా విన్నాడు. వేరే గత్యంతరం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి. ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమలాడుకున్నాడు. కాళ్ళావేళ్ళ పడ్డాడు. దయచేసి ఈరోజు వదిలేయండి, రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు. ఇక ఆ వ్యాపారి అతని మాటలను నమ్మి వదిలేశాడు. ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రబాను వెంటనే మళ్ళీ వేటకు బయలుదేరాడు. జంతువుల కొమ్ములు, దంతాలు, చర్మం, మాంసం అన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. అడవంతా కూడా పిచ్చివాడిలా తిరిగాడు. చాలా దాహం ఇంకా ఆకలి వేసింది. చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ కాస్త నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. ఓహో, ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి. జంతువులు నీళ్లు తాగడానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడడానికి ఇదే మంచి ప్రదేశం అని ఆ విధంగా తన మనసులో అనుకున్నాడు. ఇక సమయం కోసం ఎదురు చూడసాగాడు. తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఓ శివలింగం ఉంది. ఆ విషయం అతనికి తెలియదు. ఆ చెట్టు కొమ్మల మధ్య దాక్కోవాలన్న ఉద్దేశంతో చిత్రబాను అక్కడున్నటువంటి ఆ మారేడు ఆకులన్నింటినీ త్రుంచి మెల్లగా కిందకు పడేస్తున్నాడు. అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి. ఇది ఆ పరమేశ్వరునికి బిల్వపత్ర పూజ అయింది. కాసేపటికి చీకటి పడింది, రాత్రి అయింది. అప్పుడే ఆ నీటి వద్దకు ఓ గర్భిణీ జింక నీరు త్రాగడానికి వచ్చింది. ఇక చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు. ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అంది. ఓ వేటగాడా, నేను గర్భిణిని. నేను కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను. నన్ను చంపితే 2 అమాయక ప్రాణాలు పోతాయి.
మహాపాపం కూడా నీకు తగులుతుంది. దయచేసి నా బిడ్డను కనే వరకు ఆగు. నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను. అప్పుడు నన్ను చంపు. నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది. ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది. సరే వెళ్ళు, కానీ తిరిగి రావాలి అన్నాడు. ఆ జింక కూడా సరేనంటూ వెళ్ళిపోయింది. కాసేపటికి మరో జింక వచ్చింది. మళ్ళీ చిత్రబాను బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడింది. వేటగాడా, నేను నా భర్తను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. అతను ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. నేను అతన్ని కలిసి మళ్ళీ వస్తాను. దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉండు అంటూ ఆ వేటగాడిని వేడుకుంది. ఇక ఆ వేటగాడి హృదయం మరింత కరిగింది. సరే వెళ్ళు, మాట మాత్రం తప్పకూడదు అని కోపంతో అన్నాడు. ఆ జింక కూడా సరేనని వెళ్ళిపోయింది. ఇంతలోనే తన పిల్లలతో కూడా మరో జింక వచ్చింది. చిత్రబాను మూడవసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు. మళ్ళీ ఆ జింక కూడా ప్రార్థించింది. ఓ దయగల వేటగాడ, నా పిల్లలను నా భర్త దగ్గర సురక్షితంగా వదిలి వస్తాను. పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను మళ్ళీ వస్తాను. నన్ను నమ్ము. తప్పకుండా తిరిగి వస్తాను అని ఆ వేటగాడిని బ్రతిమాలింది. ఇప్పటికే 2 జింకల్ని ప్రాణాలతో వదిలేసిన చిత్రబాను ఆలోచనలో పడ్డాడు. నాకు కూడా భార్యాపిల్లలు ఉన్నారు కదా, వారు కూడా ఆకలితో ఉన్నారు. ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టేస్తే నేనేం తినాలి అనుకున్నాడు. నేను నా పిల్లల కోసం ఆలోచించినట్లే ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తనతో తానే మాట్లాడుకున్నాడు. మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు. అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక సూర్యోదయం దగ్గరలో ఉంది. వేటగాడికి ఇంకా ఏమీ దొరకలేదు. ఆకలి మరింతగా పెరిగిపోతుంది. ఇంతలో 4వ జింక వచ్చింది. అది మొదటి 3 జింకల యొక్క భర్త. అది రాగానే ఇలా అంది. వేటగాడ, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు కూడా నా ప్రియమైన భార్యలు. నువ్వు వాటిని కనుక చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను. కాబట్టి నన్ను కూడా చంపేయి, లేదా వాళ్ళను నమ్మినట్లే నన్ను కూడా నమ్ము. నేను వారిని కలిసి అందరం కలిసి మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాము. మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పము అని ఆ మగజింక పలికింది. ఆ మాటలు విన్నటువంటి చిత్రబానుకి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది. అతడు రాత్రంతా కూడా ఏమీ తినకుండా ఉపవాసంతో గడిచింది. అదే శివరాత్రి వ్రతం అయింది. నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు. ఇక మారేడు ఆకులను తుంపి శివలింగం మీద తనకు తెలియకుండానే వేశాడు. ఇక అతను చెరసాలలో ఉండగా శివపురాణ కథలు కూడా విన్నాడు. అంటే శ్రవణం కూడా జరిగింది. తెలియకుండానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు. ఆ పరమశివుని యొక్క దివ్య ఆశీస్సులతో అతని కఠినమైన హృదయం మృదువైంది. మనసులో దయ, కరుణ నిండిపోయాయి. కాసేపటికే ఆ 4 జింకలన్నీ కూడా కలిసి అక్కడికి వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడితో ఇలా అన్నాయి. మేము మా మాట నిలబెట్టుకుంటున్నాము. ఇప్పుడు నీకు కావాలంటే మమ్మల్ని చంపు అని ఆ జింకలన్నీ కూడా వేటగాడిని అడిగాయి. ఇక ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను, మాట మీద నిలబడే స్వభావాన్ని, కుటుంబం పట్ల వారికున్న మమకారాన్ని, వీటన్నింటినీ చూసిన చిత్రబానుకు పూర్తిగా జ్ఞానోదయమైంది. అతని కళ్ళ నుండి నీళ్లు కారాయి. అతని హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది. వెళ్ళండి, నేను ఇకపై ఎప్పుడూ కూడా హింసించను. నాకు ఈ రోజుతో జ్ఞానోదయమైంది. మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ 4 జింకలను కూడా ప్రేమతో, ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు. ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు. ఇక వారు ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు. ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగివచ్చింది. వేటగాడు మరియు ఆ 4 జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు. ఈ మహిమను చూశావా దేవి? స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను. జన్మజన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి. తాను వృత్తిరీత్యా వేటగాడైనప్పటికీ జంతువులను హింసించని ఈ వేటగాడి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తి కలిగించాను.
కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను. హింసా భావాన్ని కూడా ప్రేమగా మార్చాను. తెలిసి చేసినా తెలియక చేసినా, భక్తితో చేసినా, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే ఈ వ్రతం యొక్క మహిమ. చిత్రబాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు. అనుకోకుండా జాగరణ చేశాడు. తనకు తెలియకుండానే శివలింగానికి బిల్వార్చన చేశాడు. అయినా సరే తాను ముక్తి పొందాడు. ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఓ గొప్ప సంకేతంగా చెప్పవచ్చు. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఉపవాసం జాగరణ ఉండడం, రోజంతా శివనామ స్మరణతో గడపడం, ప్రదోష వేళయందు శివుణ్ణి అభిషేకించడంతో పాటు విశేషించి శివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటివి చేయడం శ్రేయస్కరం. ఉపవాసం అంటే ఉప ప్లస్ ఆవాసం అంటే శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా ఉండడం. ఈ పర్వదినాన కుదిరిన వారు ఉపవాసం చేయవచ్చు. ఈ ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వారు ద్రవ పదార్థాలతో శివుణ్ణి అభిషేకించి ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగరణ చేయడం వల్ల, రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు లభిస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేష సమయం. అలాగే గృహస్థులకు ఆయురారోగ్యపరంగా, పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని చాలామంది నమ్ముతారు. అంతేకాదు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాలలో పేర్కొనబడింది. చూశారు కదండి, ఈరోజు మనం మహాశివరాత్రి అసలు కథ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.